పెళ్లి చేసుకోవాలనుకునే ఒక అబ్బాయి తను కోరుకునే భార్య ఐశ్వర్యవంతురాలు, సౌందర్యవంతురాలు, సుగుణవంతురాలు, విద్యావంతురాలు. ఇన్ని కాంబినేషన్లో వ్యక్తి కావాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్టు? ఇన్ని కాంబినేషన్లో ఒక వ్యక్తి జీవితంలోకి కోరుకున్నట్లుగా రావడం అనేది సంభవిస్తుందా? ఇది ప్రశ్న. ఒక వ్యక్తి జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి తాను ఉన్నతమైన గుణాల్ని కోరుకోవడం సహజమే. కానీ అన్ని గుణాలు, ఐశ్వర్యం, సౌందర్యం, సుగుణం, విద్య వంటివి ఒకే వ్యక్తిలో ఉండాలని ఆశించడం సుసాధ్యం కాకపోవచ్చు. జీవన భాగస్వామి ఎంపిక విషయంలో ఎక్కువ ప్రాధాన్యత దయ, ప్రేమ, నమ్మకము మరియు పరస్పర గౌరవం వంటి గుణాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం. ఎందుకంటే సుదీర్ఘమైన మరియు సుఖసంతోషమయమైనటువంటి వైవాహిక జీవితం ఆధ్యాత్మిక మరియు భావనాత్మక అనుబంధంతోనే ఉండాలి, కేవలం భౌతిక గుణాలతో కాదు. ఇది నిజమే. జీవితంలో సర్దుబాటు మరియు పరస్పర అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే సఫలమవుతాయి. ఇది కేవలం అబ్బాయిలు అమ్మాయిలకు సంబంధించి కోరుకోవడం కాదు. అమ్మాయిలు కూడా అబ్బాయిలకు సంబంధించి ఈ విధంగానే ఇంతకంటే అనుకున్నట్లే కోరుకుంటూ ఉంటారు. వాస్తవాల్ని గమనించుకోవడం అనేది చాలా అవసరం. అన్నీ అంగులు కావాలి అనుకున్నప్పుడు అది 100% అవుతుంది. 100% అయితే అక్కడ పూర్ణత్వం అయిపోతుంది. సృష్టి మొత్తం 100% వైపుగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అలా ప్రయాణం చేయడమే జీవిత గమనం, సృష్టి గమనం, అసలైన జీవిత ప్రయాణం. అన్నీ కుదిరినదమ్మంటే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టడమే. ఇంకా చేసేది ఏమీ ఉండదు. వర్క్ అనేది ఉండదు, ప్రయత్నం అనేది ఉండదు, ఇంకా అక్కడికి మిగిలేది అనేదే ఉండదు. ఈ వాస్తవ సత్యాన్ని నేటి తరం అర్థం చేసుకోవాలి. ఉత్తమ కుటుంబ విలువలు కలిగినటువంటి వ్యక్తులు, వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులకే తమ జీవిత భాగస్వాములుగా ప్రధాన పీఠం వేయాలి. మిగిలి ఉన్నవన్నీ జీవన ప్రయాణంలో ఒక్కొక్కటిగా చేకూర్చుకుంటూ కలిసి ప్రయాణం చేసే దిశగా ప్రయాణం చేయాలి. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడమే జీవితాన్ని అర్థం చేసుకోవడం అంటే. అలా కాకుండా అన్నీ కావాలని వెంపర్లాడుతూ ఇంకా ఉంది సమయం అనుకుంటూ 30 ఏళ్ళు 35 ఏండ్లు ఈ విధంగా వయసు మీరిన అమ్మాయిలు అబ్బాయిలు ఒకరి కోసం ఒకరు ఎత్తుక్కుంటూ చేసే ప్రయాణం అంటే జీవితంలో అర్ధ భాగం గతించినట్లే. మిగిలిన అర్ధ భాగం ఈ వాస్తవాన్ని అర్థం చేసుకునే లోపల గతిస్తుంది. మరి మిగిలేదేమిటి? మీరే ప్రశ్నించుకోండి. వాస్తవ సత్యాల్ని అర్థం చేసుకునేట్లుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ దిశగా ప్రయాణం చేయండి. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో పెళ్ళిడికొచ్చిన ఇంకా రాలేదని, ఇంకా కావాలని ప్రయాణం చేసేటటువంటి యువకులకి పెద్దల అనుభవాల నుంచి, జీవిత వాస్తవ సత్యాల నుంచి, నా అనుభవం నుంచి మీకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విశేషాలతో, మరిన్ని వాస్తవ సత్యాలతో మీ ముందుకు వస్తాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో వాస్తవం ఉంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఐఎమ్ జిఎస్ లతారాజు. I want to see happy, healthy, wealthy, successful, blissful family lives. It's family founder movement. It's learning hub of life concepts. I'm always here to help you. Thank you.